కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్య కేసులో కోల్కతా కోర్టు నిందితుడు సంజయ్ రాయ్కి జీవిత ఖైదును విధించింది. కోర్టు తీర్పును ఉస్మానియా మెడికల్ కాలేజ్ విద్యార్థులు స్వాగతించారు. నిందితుడు సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ దాడి వెనుక ఉన్న వారిని సైతం శిక్షించాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్యుల రక్షణ కోసం రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యులకు రక్షణ కల్పించాలన్నారు. వైద్యుల రక్షణార్థం సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్మ్స్ ఉండాలని డాక్టర్ సురేంద్ర బాబు డిమాండ్ చేశారు. అసంపూర్తికరమైనటువంటి జడ్జిమెంట్గా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క సంఘటన అనేది ఒక మెడికల్ కాలేజీకి, ఒక రాష్ట్రానికి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. సో దీని ద్వారా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొన్ని వేల మంది జూనియర్ డాక్టర్లు రాత్రింపవళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు. సో ఈ రకమైనటువంటి అసంపూర్తి జడ్జిమెంట్తో చాలామంది కూడా ఎట్లాంటి న్యాయం జరగలేదని చెప్పేసి తెలంగాణ ఎన్ఎంఓ భావిస్తుందండి. దీని విషయంలో ఐఎంఏ కానీ లేకపోతే జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మిగతా సంస్థలతో కూడా మనము సంప్రదింపులు జరిపి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఉద్యమాన్ని ఎలా